మెదక్ జిల్లా బెల్దుర్తి మండల కేంద్రంలో రేషన్ డీలర్లు తమ సమస్యలపై సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. తమకు రావాల్సిన 5 నెలల రేషన్ కమిషన్ నిధులు విడుదల కాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు రావాల్సిన 5 నెలల కమిషన్ నిధులు విడుదల చేయాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్ నర్సింగ్ యాదవ్ కు రేషన్ డీలర్లు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డీలర్లు ఈ సందర్భంగా కోరారు. కమిషన్ లేక రేషన్ డీలర్లు దీన వ్యవస్థలో పాల్గొంటున్నారు. రూమ్ కిరాయిలు కట్టడానికి మరియు వాళ్ళ స్కూల్ పిల్లల ఫీజులు కట్టడానికి, మళ్ళీ సెప్టెంబర్ నెలలో రాబోవడానికి అమాలి ఖర్చులకు కూడా అమౌంట్ లేక రేషన్ డీలర్లు చాలా బాధపడుతున్నారు. అదేవిధంగా ఖచ్చితంగా ఈ 8 రోజులల్లో స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు మా యొక్క రేషన్ డీలర్ కమిషన్ విడుదల చేయకపోతే దీంతో స్టార్ట్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ప్రతి ఒక్క మండలం నుంచి అందరు రేషన్ డీలర్లు డిస్టిక్ లెవెల్, స్టేట్ లెవెల్ మొత్తం ఆందోళన చేస్తామని మా యొక్క ఉద్దేశం. డీలర్ల కమిషన్ కొరకు మేము వెల్దుర్తి మండల డీలర్లు అందరం కలిసి మెమరాండం తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. మే నెల నుండి ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు దాకా మా కమిషన్ రాలేదు. సెంట్రల్ గవర్నమెంట్ రాలేదు, స్టేట్ గవర్నమెంట్ రాలేదు. మాకు మళ్ళీ ఇప్పుడు సెప్టెంబర్లో బియ్యం తీసుకోవడానికి అమ్మాలికి కూడా డబ్బులు లేవు. మా రూమ్ కిరాయిలు ఇచ్చేందుకు కూడా, రూమ్లో కిరాయి కట్టేందుకు కూడా డబ్బులు లేకుంటున్నాయి. ఇప్పుడు పరిస్థితి దయనీయంగా ఉన్నది. డబ్బులు లేకుంటున్నాయి మా డీలర్లకు. ఖచ్చితంగా మాకు కమిషన్ మాయమ్మకు ఇవ్వగలరని కోరుతున్నాను.